సో మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు కామన్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీటి దగ్గర స్విమ్మింగ్ చేసేప్పుడు సడన్గా ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు నీళ్ళల్లోనే మునిగిపోయే ప్రమాదం ఉండొచ్చు. దెన్ కుకింగ్ ఆర్ హాట్ వాటర్ ఏమన్నా వేడి వస్తువులు అట్లా ఉన్నాయి అంటే అక్కడ ఏమైనా అనుకోకుండా ఫిట్స్ వచ్చింది అంటే బర్న్ ఇంజురీస్ అంటే కాలడం, చర్మం మీద ప్రాబ్లమ్స్ ఇట్లా అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. ఇంకొకటి, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాల్సి వస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరికైనా ఫిట్స్ వచ్చినాయి అంటే అప్పుడు సడన్గా వాళ్ళకు ఒకటే కాకుండా చుట్టుపక్కల రోడ్డు మీద ఉండే వాళ్ళకు కూడా చాలా ప్రమాదం ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా ఇవే కాకుండా హైట్స్ అంటే ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు ఆ టైంలో సడన్గా ఫిట్స్ వచ్చినాయంటే కింద పడి ప్రాణాలు కూడా అపాయం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఫిట్స్ ఉన్న వాళ్ళు జనరల్గా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి మేము అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఈ సేమ్ పాయింట్స్ పని వాతావరణాల్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఎత్తైన ప్రదేశాలు మరీ ఎత్తులో ఏమైనా పనిచేస్తున్నారా, సేఫ్ హైట్లోనే ఉందా పనిచేసే ఎన్విరాన్మెంట్ అని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అది కాకుండా ఫ్యాక్టరీలో కెమికల్స్ ఉంటాయి, లేకపోతే ఈవెన్ ఫైర్తో కూడా చాలా పని ఉంటుంది, అగ్గితో కూడా పని ఉంటుంది, కొన్ని ఫర్నేసెస్ ఉండొచ్చు, వేడి వస్తువులు ఉండొచ్చు. సో ఇట్లాంటి పరికరాలు ఏమన్నా ఉన్నాయి ఫ్యాక్టరీలో అంటే ఫిట్స్ ఉండేవాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకొన్ని ఫ్యాక్టరీలో కొన్ని కెమికల్స్ ఉండొచ్చు, లైక్ కెమికల్ దగ్గర పనిచేసేటప్పుడు, కెమికల్స్తో పనిచేసేటప్పుడు సడన్గా ఫిట్స్ వచ్చాయి అంటే ఆ కెమికల్ కాంటాక్ట్లోకి వచ్చి దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. సో అందుకని కెమికల్స్ ఉండే దగ్గర కూడా ఫ్యాక్టరీ వర్కర్స్, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తలు పడాల్సి వస్తుంది. సో పని చేసేటప్పుడు ఫిట్స్ అనేది సపోజ్ వచ్చినాయి ఆర్ రావచ్చు కాబట్టి మనం ఏమేం చేయొచ్చు పని వాతావరణాల్లో ఈ ఫిట్స్ ఆర్ మూర్ఛ అనేది ఆ రిస్క్ తగ్గించేకి అంటే, ఫస్ట్ మన సూపర్వైజర్ కానీ మన కోవర్కర్స్ అంటే మనతో పాటు పనిచేసే వాళ్ళకి కానీ ఇట్లా మూర్ఛ ప్రాబ్లం ఉంది ఆర్ ఫిట్స్ అనేది ప్రాబ్లం ఉంది, అప్పుడప్పుడు రావచ్చు అనేది మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినామంటే వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ ఉంటుంది. సపోజ్ అట్లాంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ప్రాబ్లమ్ని గుర్తించి దానికి తగ్గ ట్రీట్మెంట్ కానీ లేకపోతే వేరే ఎమర్జెన్సీ హెల్ప్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అలర్ట్ చేయడం కానీ ఈజీ ఉంటుంది.